హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఎలా చేసుకోవాలి, ఏ ఏ రోజులు వచ్చినాయి, అలాగే ఆ వ్రతం చేసేటప్పుడు ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనే దాని గురించి మనము ముందు వీడియోలో అంటే పార్ట్ 1 వీడియోలో అయితే చెప్పుకున్నామండి. ఆ వీడియోలో వ్రత విధానము, ఏ ఏ రోజు లక్ష్మీ వారాలు వచ్చాయి, ఆ వచ్చిన రోజు ఎలాంటి నైవేద్యాలు అయితే అమ్మవారికి పెట్టాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీ వారం వ్రత కథ అయితే చెప్పుకుందామండి. ఆ వీడియో చూడని వాళ్ళ కోసం నేను ఇక్కడ ఈ వీడియోలో కొంచెం షార్ట్ స్టోరీలా చెప్పేస్తానండి. అసలు మార్గశిర మాసం ఎలా జరుపుకోవాలి లక్ష్మీ వారాలని. మనకి ఏ ఏ లక్ష్మీ వారాలు వచ్చాయంటే డిసెంబర్ 5వ తేదీ, డిసెంబర్ 12వ తేదీ, డిసెంబర్ 19వ తేదీ, డిసెంబర్ 26వ తేదీ. అయితే వ్రతంలా చేసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ 5 వారాలు అయితే చేయాలండి. 5 వారాలు 5వ వారం ఎప్పుడు చేసుకోవాలి అంటే జనవరి 2వ తారీఖు గురువారం చేసుకోవాలండి. ఆ రోజు ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మనం ఈ వ్రతం ఆచరించడం వల్ల మనం మెట్టినింటికే కాదండి, మన పుట్టింటికి కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. ఈ వ్రతం మనం నిష్టగా చేసుకుంటే 5 వారాలు. అయితే ఈ వ్రతం చేయడానికి పాటించవలసిన నియమాలు ఏంటంటే, గురువారం రోజు తలకు కుంకుడుగాయ కానీ షాంపూ కానీ పెట్టి తలస్నానం అయితే చేయకూడదండి. అంటే ముందు రోజు బుధవారం రోజు మాత్రమే ఇల్లంతా శుభ్రం చేసుకొని గురువారం రోజు పూజ చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని బుధవారం రోజు మనము తలంటు స్నానం కూడా చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. గురువారం రోజు ఎలాంటి క్లీనింగ్ అయితే పెట్టుకోకూడదు. అలాగే ఆ రోజు తలకి నూనె కానీ లేదా తలలో దువ్వెన పెట్టి దువ్వటం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు. ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికే కాకుండా వెంకటేశ్వర స్వామికి కూడా మనం పూజించుకుంటామండి. సో నేను పటం పెట్టుకోలేదు, నా దగ్గర వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి. ఆ పాదాలు పెట్టుకొని నేను ఆయన గోవిందనామాలు అయితే అష్టోత్తరం అయితే చదువుకున్నాను. వ్రతం ప్రారంభించే ముందు చేతిలోకి అక్షింతలు అయితే తీసుకోవాలండి. ఇప్పుడు మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ అయితే తెలుసుకుందామండి. పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున బ్రాహ్మణుడు 2వ వివాహం చేసుకొనెను. 2వ పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా సంతానం కలిగెను. ఆ సవతి తల్లి సుశీలకి తన పిల్లల్ని ఇచ్చి ఆడిపించమని చెప్పి బెల్లం ముక్కనైతే ఇస్తుంది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతో అమ్మవారిని అలంకరిస్తుంది. ఆడుకోమని ఇచ్చిన బెల్లంని నైవేద్యం పెట్టుచు సుశీల అమ్మవారిని పూజించేది. ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహం అయింది. అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకొని వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఈమె ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అనే సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయన నీ అక్క ఇంటి దగ్గరకు వెళ్ళి ఏదైనా డబ్బులు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి వెళ్ళిన తమ్ముడు వారి దరిద్రం గురించి చెప్తారు. దరిద్రమును తెలుసుకున్న ఆ అక్క ఒక కర్రను తీసుకొని దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోతాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమి తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటిని గుడ్డ చుట్టూ తమ్మునికిచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్పింది. సరేనని తీసుకొని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో తీసుకొని పోయారు. ఇలా జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను. అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్టే ఉందని చెప్పాడు ఆ తమ్ముడు.
అప్పుడు సుశీల ఒక గుమ్మడికాయ తెప్పించి దాని నిండా 100 వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు తమ్ముడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా ఆ పండు అక్కడ కనిపించలేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చినావని అడగగా జరిగింది చెప్పాను. తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. కొన్నాళ్లకు ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళాను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమునకు తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తల్లికి చెప్పింది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమి వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను. ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నపిల్లనా, అలానే ఉంటాను అని చెప్పింది సుశీలకు. సుశీల పిల్లలకు అమ్మమ్మ అన్నం పెడుతూ ఉండగా ఆ సద్దన్నంని నోట్లో వేసుకుంటుంది. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు తల్లి జరిగింది చెప్పింది. అయ్యో, నేను మర్చిపోయి పిల్లలకి పెడుతున్న అన్నము ఒక ముద్ద తిన్నాను, ఈరోజు వ్రతం చేసుకోలేను అని చెప్పింది. ఆ వారం అంటే మొదటి వారం కూతురు మాత్రమే చేసుకుంది. అయితే రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తనను రాసుకున్నది. సో ఆ వారం కూడా వ్రతం చేయటానికి వీలు కాలేదు. మరుసటి వారం అంటే మూడవ వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది సుశీల. అప్పుడు కూడా పిల్లలకు తలదూవుతూ ఆమె తలదూవుకుంది. సో ఆ వారం కూడా వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే వ్రతం చేసుకున్నది. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లిని ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతి తీసి గోతిలో కూర్చోబెట్టింది. పని అయిపోయిన తర్వాత అమ్మను వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుంటుందని పిలవగా తల్లి పిల్లలను అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు. నేను ఏమీ తోచక ఆ అరటిపండు తిన్నాను అని తల్లి చెప్తుంది. ఇంతలో 5వ వారం రానే వచ్చింది. 5వ వారం అంటే ఆఖరి వారం కదా. సో అప్పుడు సుశీల తన తల్లిని కొంగికి కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమమ్మా ఇలా దూరంగా వెళ్ళిపోతున్నావు అని అడగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే నీ సవితి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయిపోయింది మహాలక్ష్మీదేవి. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం మట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగినాయి. ఈ పూజ మనము గురువారం బ్రహ్మ ముహూర్తంలో అయితే చేస్తామండి. బ్రహ్మ ముహూర్తంలో చేయటం కుదరని వాళ్ళు 9 లోపు అయితే చేసుకోవచ్చు. ఈ పూజాపీఠం ఎప్పుడు కదపాలి అంటే మనము గురువారం పొద్దున్నే చేస్తాం కాబట్టి గురువారం ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి పూజ చేసుకోవాలండి. శుక్రవారం కూడా అంతే, 2 పూట్ల పూజ చేసుకోవాలి. శనివారం పొద్దున్నే తిరిగి మళ్ళీ పూజ చేసి అప్పుడు పీఠం అయితే కదిలించాలండి. శనివారం వరకు కుదరని వాళ్ళు గురువారం సాయంత్రమే కదిలించుకోండి. వీలుని బట్టి మీరు చేసుకోండి. మ్యాక్సిమం శనివారం తీయటానికి ప్రయత్నించండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.